ఊరిడిసి నీవు వెళ్ళిన కథనో బిడ్డ, నోరిడిసి నేను చెప్పుకుంటరో బిడ్డ, పొలిమేర దాటిపోయిన ఎతనే బిడ్డ, పొద్దంత పొగిడి పాడుకుంటరో బిడ్డ. కన్నోళ్ళ బతుకు చూసి కన్నీళ్ళే వెడితివి, ఇన్నేళ్ళు ఇంటి పెద్ద దిక్కై నిలబడితివి, గాలి మోటరు ఎక్కి గలుపు బాట పడితివి. ఊరిడిసి నీవు వెళ్ళిన కథనో బిడ్డ, నోరిడిసి నేను చెప్పుకుంటరో బిడ్డ. తల దాస్తుంటది అది తాటి కమ్మల గుడిసే, వనసినుకులు వడితే బోలు బోకెలేదడిసే. అడిపీజులు గట్టక వాడిపాయ సిన్నతనం, తడియారని కనులే ఓడిపోయే కన్నతనం. పెళ్ళిడుకొచ్చిన నీ ఇద్దరక్క సెల్లెలా, తల్లాట వడటి నిరుపేద తల్లిదండ్రుల దుఃఖాన్ని చూడలేక ఎక్కి ఎక్కి ఏడిసి నీవు ఊరు నిడిసి వెళ్ళిన కథనో బిడ్డ, నోరిడిసి నేను చెప్పుకుంటరో బిడ్డ. ఇంటి మీదికి గొడువై వచ్చినట్టి అప్పులు, కంటికి కునుకే లేకుండా చేసే తిప్పలు. ఏ ఒక్క పండగకి కమ్మగదిని గడపలే, కష్టాల సుక్క వయించుకున్న కడుపులే. నిద్ర మానుకొని చేసుకుంటవట ఓటి, హద్దుమ రాత్రిరైనా ఆగిపోదు నీ డ్యూటీ. ఎడారి ఆ దేశం ఎల్తివి మా కోసం, ఊరిడిసి నీవు వెళ్ళిన కథనో బిడ్డ, నోరిడిసి నేను చెప్పుకుంటరో బిడ్డ. ఆకలి పేగులేర నీకిచ్చిన ఆస్తులు, నిజమట చిందకుంటే తప్పదురా పస్తులు. ఆదను దిగమింగి నవ్వుతూ చేస్తావు పోను, రాకొడక నీయాలు పిల్లలను చూసిపోను. తరాలుగా వీడని గలుపు దేశ బంధము, తల్లయి బువ్వ వెట్టె సాదుతున్న చందము. కళ్ళల్లో ఉన్నవురా కలల తిరుగుతున్నవురా, పల్లె నిన్ను పిలుస్తుందిరా బిడ్డ, నిన్ను గన్న తల్లి తలుస్తుందిరా కొడక. మన పల్లె నిన్ను పిలుస్తుందిరా బిడ్డ, నిన్ను గన్న తల్లి తలుస్తుందిరా కొడక. అలమటించద్దు, అలసిపోవద్దు, పోరాడుతూనే ఉందాం. ఎన్ఆర్ఐ పాలసీ సాధించేంత వరకు పోరాడుతూనే ఉందాం. జై గల్పన్న, జై ఎన్ఆర్ఐ పాలసీ. ఎన్ఆర్ఐ పాలసీ గల్పన్నలందరికీ, గల్పు కార్మికుల అందరికీ జై ఎన్ఆర్ఐ పాలసీ. అన్న, నాది నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం రావుట్ల గ్రామం. నేను చౌదీ కచ్చి రియాద్ ప్రాంతంలో హౌస్ డ్రైవర్ చేస్తూ ఉంటా. 6 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఈ యొక్క గల్ఫ్ ఉద్యమం మొదలైన నుంచి ఆ గ్రూప్లో నేను జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు కూడా అవుతుంది ఇప్పుడు. అన్న, ఎన్ఆర్ఐ పాలసీ అనేది మన ఒక కార్మిక లోకం ఆశాజీవులం. పాలకులు చెప్పే మాటలు నమ్ముకుంటూ మోసపోతూనే ఉంటాం. అట్లని అలసిపోవద్దు, పోరాటాన్ని వదలొద్దు, ఉద్యమాన్ని ఎప్పుడు బలపరుస్తూ ముందుకు నడిపించాలా. రేపు మన తరానికి ఇప్పుడు మనం పోరాడిన ఒక ముందుకు నడిపిస్తే ఇంకా కొద్ది రోజులకైనా ఆ పాలసీ అమలవుతుంది. అమలైన పాలసీ మన తరానికి ఉపయోగపడే ఆలోచన కలిగి మనం పోరాడితేనే ఉందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఆశాజీవులం, మోసపోతూనే ఉంటాం. మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ మనం పోరాటాన్ని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు అలసిపోవద్దు, అలమటించద్దు. ఎందుకంటే రాబోయే ఒక తరం ఇలా యుద్ధం చేస్తే మరో తరానికి చాలా సులభమైన దారి వాళ్ళకు దొరుకుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో మనం అందరం ఏకమై మన వాయిస్ను వినిపించాలని, గల్పన్నల వాయిస్ను వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి గల్పు కార్మికుల గురించి ఒక పాట రాసిండు అన్న ఎవరో. చాలా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా గల్పు జీవితం ఆ పాటలో ఉంది. ఆ పాట వాడిన అన్న నల్గొండ గద్దరన్న చాలా మంచిగా వాడిండు. మరి ఆ పాటను వినని అర్థం చేసుకొని మనము మాట్లాడే ఆ పాటను వింటే మనం ఏం మాట్లాడాలో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక పాటలో ఉన్న సారాంశం అర్థం చేసుకొని మీరు మాట్లాడాలా, మన వాయిస్ని ఎత్తాలా. మన వాయిస్ మన పాలకుల
దృష్టి దాకా పోయేంత వరకు మనం పోరాడుతూనే ఉందాం, మాట్లాడుతూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. అలసిపోవద్దని గర్భన్నలందరికీ నా యొక్క మనవి. మరి పాట పాడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తత్వం ఏదైతే ఉంటుందో మన తరానికి చాలా ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడకుండా రాబోయే మన పిల్లలకు ఉపయోగపడుతుంది. పిల్లలు అంటే వాళ్ళు కూడా బయట దేశం, ఎందుకంటే కొంతమంది చదువుకొని చెప్తే చదువుకోలేక వాళ్ళు కూడా బయట దేశమే వస్తున్నారు. ఇప్పుడు నా పిల్లలే, ఇప్పుడు నాన్న కొడుకులు ఇద్దరు, నా కొడుకు 25 సంవత్సరాల లోపు ఉంటుంది వయసు, 2-3 ఏళ్ళే వాళ్ళు బయట దేశం తిరగబట్టి. కాబట్టి వాళ్ళ కోసం మనం పోరాడే ఇప్పుడు